నిర్గమకాండం 13వ అధ్యాయం నుండి వచ్చిరి. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తులో నుంచి వచ్చారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20వ వచనం. ఈ చదివే రెండు చోట్ల కూడా ఒకే విషయం ప్రధానంగా పైకెత్తబడుతోంది. మీరు నా ముఖం చూస్తూ వినాలి, ఈ అప్లికేషన్ ఇక కొనసాగదు. వినండి, ఏమని వాక్యంలో రాయబడి ఉందంటే, ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై బయలుదేరిది. ఇది ఒక యాత్ర నియమం. ఇది ఎవడైనా ఐగుప్తును విలిచిన వాడైతే, వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న వాడైతే, వాడు ఏం పట్టుకున్నా ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ వాడు యుద్ధ సన్నద్ధుడై మాత్రం బయలుదేరాలి. ఇది ఇనీషియల్ స్టేజ్. ఇది ఆల్మోస్ట్ ముగింపు దశలో మాట్లాడుతున్నాడు. మీరు చదివిన సంఖ్య 32లో దాదాపు ఆల్మోస్ట్ రీచింగ్ అన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత అంటున్నాడు, మీరు యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులు నిలిచినట్లయితే నిర్దోషులుగా ఉంటారు, అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి విరోధంగా మీరు పాపం చేసిన వారు అవుతారు అని. అంటే యాత్రారంభము నుండి యాత్ర ముగింపు వరకు కూడా తప్పనిసరిగా సకల జనులు పాటించవలసిన ఒక నియమం ఏమిటంటే యుద్ధ సన్నద్ధత. అనండి అందరూ కూడా. అంటే మనము యేసును నమ్మిన దగ్గర నుంచి, మారు మనసు పొందిన దగ్గర నుంచి, బాప్తిస్మాన్ని పొందిన దగ్గర నుంచి, ఈ లోకాన్ని వదిలిపెట్టిన దగ్గర నుంచి, దేవుని మార్గములో, దేవుని సంఘములో, దేవుని పద్ధతిలో జీవన యాత్ర ప్రారంభించిన మొదలుకొని మనకు వాగ్దానము చేయబడిన ఆ మహిమలోకానికి, పరలోకానికి వెళ్ళే వరకు కూడా మనము ఎప్పటికీ అందరమును పాటిస్తూ ఉండవలసిన ఒక అనివార్య నియమం. సరే బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం కానీ చేయగలిగితే మనం నేర్చుకోవలసిన పాఠం ఇక్కడ ఏంటంటే, దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో సత్యము కోసం పోరాడలేదా? ఏమండి, సువార్త కొరకు పోరాడలేదా? మృగములతో పోరాడలేదా? అబద్ధ బోధలతో పోరాడలేదా? పోరాటం అనేది ఎప్పుడు ఉన్నది క్రైస్తవ్యంలో. అది పాత నిబంధన ఫార్ములా కాదు, ఇది కొత్త నిబంధన విధానం కాదు. పాత నిబంధన, కొత్త నిబంధనలు కూడా ఒక ఆత్మ సంబంధమైన పోరాటం ఉంది, ఎప్పుడు కూడా. టార్గెట్ ఏంటో తెలుసుకొని శత్రు ఎవరో గుర్తుపట్టి పోరాటం చేయటమే మిగిలిన విషయం తప్ప పోరాటం అనేది ఉన్నది అని గుర్తుపెట్టుకోండి. కనుక యుద్ధ సన్నద్ధతని చెప్పగానే పాత నిబంధన పద్ధతి, కొత్త నిబంధనలు అలా ఉండకూడదు కదా అని అమాయక ధోరణి కాదు. పాత నిబంధనలు అన్నీ కూడా మన మూలవాక్యం గుర్తుందా మీకు? ఈ సంగతులని దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి కనుక మనకు బుద్ధి కలుగుటకే వారికి సంభవించాయి. వారు ఎదుర్కొన్న పోరాటం, చేసిన పోరాటం, సమకూర్చబడిన ఆయుధాలు, చేసిన పాటలు, తిప్పలు అన్నీ కూడా వాళ్ళు బయలుదేరిన రోజున యుద్ధ సన్నద్ధత ఉంది. వాగ్దాన దేశానికి దాదాపు చేరుకొచ్చా కూడా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. లేకపోతే పాపం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే లోకాన్ని విడిచిపెట్టి దేవుని మార్గం నడవటం ప్రారంభించిన రోజు మొదలుకొని వాగ్దాన దేశంలో అడుగుపెట్టే వరకు మనకు తప్పనిసరి నియమం ఉన్నది. ఆ నియమం పేరు, కొంచెం గట్టిగా, యుద్ధానికి ఎప్పుడు మనం ఎలా ఉండాలి? సన్నద్ధులమై ఉండాలి. సన్నద్ధులమై ఉండాలి. ఏమాత్రం వెనకడుగు వేయడానికి వీళ్ళే. ఎందుకని ఈ యుద్ధం మనకు అనివార్యమవుతోంది? మనమే కాలు దువ్వేమా? అసలు మన తత్వమే యుద్ధ పిపాస కలిగి ఉండడమా? ఎందుకు ఇలా వస్తుంది? నిర్గమకాండము 14వ అధ్యాయం 10వ వచనం. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? వాళ్ళు బయలుదేరారండి. నీ దేశం మాకొద్దరా బాబు, నీ ఊరు మాకొద్దరా, నీ అడుసుతోకే పని మాకొద్దు, నీ జీతం వద్దు, నువ్వు ఇచ్చిన గోషాన్ రాష్ట్రం వద్దు, మా కొంపలొద్దు, ఫ్రీగా ఇల్లు ఇచ్చావు, కట్టుకున్నావన్నీ వద్దురా, అయిపోయింది. నువ్వు ఇచ్చిన భూమికి, కట్టుకున్న కొంపలకి, నీ చేసిన సేకరికి సరిపోయింది, ఇంకెక్కువ సేకరి చేసాం, మా శ్రమ దోపిడీ చేసాం, మా డబ్బులు తినేసాం, దుర్మార్గుడా, మేము వెళ్ళిపోతున్నాను, బయలుదేరిపోయారు. ఇంత ధైర్యం వాళ్ళకి మెల్లిగా వచ్చిన కారణం మోషే గారు, మిర్యామ గారు బయలుదేరిపోయారు. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ, కార్యాలు చేస్తూ, తెగుళ్ళు చూపిస్తూ, వారికి వణుకు పుట్టిస్తూ, భీకర కార్యములు చేస్తూ, వీళ్ళకి ధైర్యం ప్రోధి చేస్తూ నడిపిస్తున్న ఒక బ్యాచ్ ఉందే, సన్నాసి రకం బ్యాచ్. వాళ్ళకి అనుమానమే చచ్చుద్ది. ఏమండే, ఇదంతా మనకు అవసరం అంటావా? ఏంది అవసరం? వాగ్దాన దేశానికి వెళ్ళటం మనం ఏం చేయాలా? గోపులు వాయించేద్దా? అందరితో పాటు ఏడ్చిన వాళ్ళు ఆడు ఉన్నాడు. ప్రభువా, ఈ ఫరో బాధలు పెడుతున్నాడు ప్రభా, పచ్చి గడ్డి ఇస్తున్నాడు ప్రభా, పచ్చి ఇటుకలను కాల్చమన్నాడు ప్రభా, చాలా బాధలు పెడుతున్నాడు ప్రభా, నువ్వు మాట్లాడు ప్రభా. ఆడి ప్రార్థన ఎంతవరకు అంటే నువ్వు ఎలా కలగాలి మాట్లాడి ఇదే కంపెనీలో ఉంచు, అవసరమైతే మేనేజ్మెంట్ మార్చు, శాలరీ హైక్, హల్లెలూయా. అంతకన్నా ఎక్కువ దూరం రాదా ప్రేరిక? ఆ లోకల్ మ్యాటర్ అంతా అక్కడే ఉంటుంది. అది
కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రభువా ఏదో కడుపు చేత పట్టుకొని కొంతమంది ఇక్కడ వచ్చాం, సెటిల్ అయ్యాం, విస్తరించాం, కానీ ఇది మాది కాదుగా. ఆడ తేడా రోజు చూపెడుతున్నాడు, ఎంత పని చేసినాడు. ఎలాగో మా పితరులను వాగ్దానం చేసేవంటగా మీ దేశం మీకు ఇచ్చేస్తానని తీసుకెళ్ళిపోయాని దండం పెడతామని ఒకటే ఎడుతున్నారు. వారి మూలుగులు విని మొర విని దేవుడు మోషేని పంపాడు. ఒక్క రాత్రి ఒక్క డెక్క వినబడకుండా మొత్తం బయటకు వచ్చేసారు. బయలుదేరుతున్నప్పుడు మేము వాళ్ళకి దాసులుగా ఉంటాం, మేము రాం, మాకు ఎందుకు భయం, పెరికి మంద ఎలా అని అందరిని బయలుదేరి తీశాడు. గొర్రె పిల్లలు, మేక పిల్లలు, కోడి పిల్లలు కూడా బయలుదేరి, కానీ ఈ బ్యాచ్ ఒకటి ఉండిపోయింది. వాడికన్నా కోడి పిల్లలు దేవునికి స్తోత్రం. నిజమే, నేను పెద్ద 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 మనుషులు, గోత్రకర్తలు, పెద్ద కాస్ట్లీ పేరు, రే నీకన్నా ఆ కోడి పిల్లలు దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఒక్కొక్కడ. టక్ గొర్రె పిల్ల, మేక పిల్ల, కోడి పిల్ల అన్ని బయలుదేరిపోతే వీడు ఆగుతున్నాడు. వీడి మళ్ళీ పెద్దోడు, ఈ తెలివితేటలు మండిపోను. సరే బయలుదేరికి వచ్చారు. కొంత లెక్క వచ్చిన తర్వాత సముద్రం ఉండి వచ్చింది. పెంచామూడు ఇటు తిరిగారు. ఇటు తిరిగితే ఆడు వచ్చేస్తున్నాడు. నేనెటు పోగలను దేవా, ఆ రోజే చెప్పాను నేను, పెద్దోళ్ళు మాట్లాడాలి అందుకెళ్ళెలుయా, నేను వాడికి దాసులు అయిపోతాను, నువ్వు తీసుకొచ్చేసి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ మూమెంట్ వస్తుందనే యుద్ధ సన్నద్ధులు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని దేవుడికి ముందే తెలుసు కనుక నేనేమన్నాను, మీరు యుద్ధ సన్నద్ధులై రండి, మీరు యుద్ధ సన్నద్ధులు అవ్వండి. ఎందుకు మనము యుద్ధ సన్నద్ధులమై ఉండాలి? దానికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, మనము ఊహించకపోయినా, మనం ఇష్టపడకపోయినా, మనం కాలు దువ్వకపోయినా, తలంచుకొని మూట ముల్లే సర్దుకొని పిల్ల పాపం లేసుకొని ఈ పద్ధతిలో, ఈ మార్గంలో, దేవుని యొక్క పద్ధతిలో, దేవుని వాగ్దాన దేశానికి నోరు మూసుకొని వెళ్ళిపోతుంటే మా నాన్న మనల్ని వెన్ననివ్వకుండా మనల్ని తరిమే శత్రువు ఒకడు ఉంటాడు. ఆ పదం అనండి, ఎవడాడు? తరిమే శత్రువు అనండి. అడిగేం మనం కాలు దువ్వకర్లా, రే దమ్ముంటారు అనకర్లా, మనం తలంచుకొని అన్ని సంకలు పెట్టుకొని సైలెంట్కి వెళ్ళిపోతాం కూడా ఎక్కలవుతాడు. మనమేమి మన ప్రమేయం లేకపోయినా, మనమేమి కాలు దువ్వకపోయినా, ఆడాస్తి ఏమీ దొంగిలించకపోయినా, నోరు మూసుకొని మనం వెళ్ళిపోతుంటే వాడు తరుముతా వస్తూ ఉంటాడు. ప్రభు అన్నాడు, మధ్యలో మీరు కంగారు పడకుండా ఉంటుంది. యుద్ధానికి సన్నద్ధులు వెళ్ళండి. యాత్ర చేస్తున్నా, మేత మేస్తున్నా, నీళ్లు తాగుతున్నా మైండ్లో ఉండాలా? ఇంకంతే. ఎవడన్నా వస్తే కనుక ఏసు రక్తం వేసే రెడీగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ లోకము నాకొద్దు, ఇక ఈ వ్యవహారం నాకొద్దు, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నాకు ఇవన్నీ ముఖ్యం కాదు అని అన్ని తెగతెంపులు చేసుకుని ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళాలని ఆత్మ సంబంధమైన ప్రయాణం చేస్తున్న వాడిని పోన్లే ఆడి సావని అని వదిలిపెట్టరు జనం. ఆడి భక్తి అతడు చేసుకున్నాడు, పోనేరా మనకెందుకు అనుకోరు. ఈ ఫరో బ్యాచ్ ఉంది కదా, తరుముతారు. ఎందుకు తరుముతారు? వాళ్ళకు ఉచితంగా పనిచేసి పెట్టేవాళ్ళు మనమే కనుక, ఇంతకాలం మన శ్రమ దోపిడీ చేసింది చాలనే కనుక, ఇంతకాలం ధనమాన ప్రాణాలను దోచుకు తిన్న పాపిష్టి ఏమంటారు దాన్ని, నరుని రక్తం రుచి మరిగిన పులి అంట. రోజుకి 15 ఎద్దుల్ని 15 మేకల్ని అడవిలో వేసి పెడితే కూడా మళ్ళీ ఊర్లోకి వస్తుందంట. దానికి టేస్ట్ మరిగింది. ఇది రకరకాల ఉప్పు కారాలు మసాలాలు వేసుకొని ఓ టేస్ట్ పెంచేసిన రక్తం కదా ఇది. అరణ్యయాత్రలో ఏం పెట్టాడు అంటే ఏంటది? కొత్తిమీర గింజల్లాగా ధనియాల్లాగా ఉంటాయి. దాన్ని పోగేసుకొని పిండి చేసుకొని రోటీ చపాతీ చేసుకొని తినాల. మరి అందులో కూర ఏంటి? దోసకాయలు కీరకాయలు అన్నాడు. అంటే కాయగూరలతో కూర చేసుకొని ఆ గింజలతో రొట్టె చేసుకొని తినాలి. దేవుడు డిసైడ్ చేసి వీళ్ళు ఏడిసి గోలబెట్టి మాకు ఐగుప్తు దగ్గర ఆ అన్నం కొండల దగ్గర కూర్చొని చేపల పులుసు తింటుంటే ఆహా అనబట్టి సర్లే తగలబడమని ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా సరే నాన్ వెజిటేరియన్ అలౌ చేశాడు కానీ ఎంకరేజ్ చేయలేదు. సర్లే తగలబట్టి చామంటారా బాబు తినండి అన్నాడు తప్ప ఇక దేవుని వాగ్దానం లాగా నేను స్వతంత్రించుకోవాలని మావాడు ఆడికి ఎప్పుడు పేతురు దొప్పుడే దర్శనం వస్తుంది. అడిగి ఇంకో ఇన్ని సంవత్సరాల సేవలు ఇంకో దర్శనం రాలేదు అడిగి. ఎప్పుడు కూడా నా కుమారుడా లేచి చంపుకొని తినవు. అది ఎటైనా నాకు అదే స్వరం వినపడుతుందని
నేనన్నాను, నువ్వు అపోజిట్ గారు ఇందాక వచ్చాను ఫీల్ అవుతున్నావు కానీ పురాటం కిందానికి రావాలరా నువ్వు, నీకు అదే వినపడుతుంది అపోజిట్ గారు 10 ఇంకా ముందుకు వస్తలేదు నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పరా హల్లెలూయా. అప్పుడు చేదిన పుస్తకం దద్దినాలు ఎన్ని ఈ రెఫరెన్స్లో కనపడి వాడికి ఈ దుప్పటే. మీకు అందరికి అదే దర్శనం ఉందమ్మా, ఏది దుప్పటే చిచ్చి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఉపదేశం ఏదన్నా? అవి తేలిగ్గా ఉండటానికి కాస్త ఓపికగా ఉంటుందని, ఎక్కువ నడవాలి కదా, హెవీగా ఉండకూడదని. దేవుడు మహాజ్ఞాని కదండి, ఎడారిలో ఇసుకలో నడవాలి, బలం ఉండాలి కానీ హెవీగా ఫీల్ రాకూడదు అని కొంచెం చపాతీలు చేసుకొని కూరగాయలు ఎత్తి పెట్టుకొని తింటే ఓపిక వస్తుంది, నడిచేసి ఎక్కువ వస్తుంది రా అని దేవుడు అంత చక్కగా సెట్ చేస్తే నైలున్న దగ్గర కూర్చొని, అన్నం కొండల దగ్గర కూర్చొని చేపల పులుసు తిన్న మాకు గుర్తు వస్తుంది. నేను అందుకనే ఇంక ఈ మధ్య ఎక్కడికైనా మీటింగ్లు పెడుతుంటే ఒకరోజు నాన్ వెజ్ని పెట్టేమని ఇదివరకు అసలు పెట్టేవాడు కాదు, ఒకరోజు చికెన్ మటన్ రాసేస్తున్నాను ఇప్పుడు లిస్టు. ఎందుకని? మేఘము కింద నడిచిన, దూత వెనకాల నడిచిన, వెనకాల బండ వచ్చిన, రోజు మన్నా పడినా, పూరేళ్ళు పడకపోతే ఒక్కడి ముఖం లెగుతలేదు. ఇంకా నాన్నంతా నా బతికి అంత. స్తోత్రం చెప్పండి. మోసే టీంలోనే అందరం ఈ సవిసారము లేని ఆహారం మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదని ఖరీదైన పదాలు పడిచాడు ఒక్కొక్కడు. యేసునాథని సుపాద పాట. ఈ నీసు మొహోడు ఏం చేశాడంటే యేసు పాదాలు కూడా నీసే. నా మూతే నీసు మూతని జఫనే తిడుతున్నాడు కానీ యేసు పాదాలు కూడా నీసే, యేసు పాద నీసు పాదం చూసుకో కావాలంటే పాటలో. అదేంటని యేసయ్య నీ పాదాలు సుపాదములు, మంచి పాదాలను రాస్తే ఈ నీసు మూతోడు దాన్ని ఇటు మార్చాడు. యేసు పాద నీసు పాద, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి అవుట్ ఆఫ్ ద అబెండెన్స్ ఆఫ్ హార్ట్ ద మౌత్ షల్ స్పీక్. అది కదా యేసు ప్రభు చెప్పింది, నీకు అటే తిరుగుతుంది దరిద్రం అని. అయ్యగారు మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానంటే మీకు ఫ్రీ ఆఫర్, నా కారులో ఏసీలు తిప్పుతాను, ఒక వారం నాతో పడి తిరగండి, విరక్తి వచ్చేస్తుంది మీకు నా బాధపడలేక. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 3 గంటల ప్రసంగాలు చేసి 4 గంటలు వచ్చి ఒక్క చపాతి తిని ఒక్క పులక తిని కొంచెం సరిపెట్టి పడుకుంటే నా పక్కన తిరిగి ఊరికినే అడేం పెంచాడు నాతో వస్తాడంతే. అక్కడ చేసే పని అంతా నేనే, ఏడిచినా అరిచినా గోలు పెట్టినా తిప్పలు పడినా చెమట తడిచిపోయి వద్దయిపోయిన అంతా నాదే. వీడు సైలెంట్గా కూర్చొని మామూలుగా ఫుల్ మీల్ చేసేస్తాడు వీడు. నేనేటి ఇవన్నీ వాస్తవాలు రా నాన్న. మంచాలందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు నువ్వు కోరుకోపోయినా, నువ్వు ఆశించకపోయినా ఈ ఐగుప్తులు వెనకాలబడి నిన్ను తరిమే శత్రువులు శ్రమలు చాలా ఉంటాయి. వాటితో నీవు హాయ్ బాయ్ చెప్తాకి వీలేదు, పోరాడాలి. అందుకనే నువ్వు యుద్ధ సన్నద్ధుడివై బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఐగుప్తుడితో ఏం స్నేహం చేస్తావు? ఆ శత్రువుతో నువ్వు ఎలాగ సంధి కుదుర్చుకుంటావు? సంధి అంటే ఏంటి? ఆడితో పాటు వెళ్ళిపోవాలి మళ్ళీ, లేదా చేతిలో చచ్చిపోవాలి. వాడు ఇంకొక ఫార్ములాకి ఒప్పుకోడు కదా. ఐగుప్తుడు ఆ ఫరో బ్యాచ్ ఏమంటారు? మర్యాదగా లొంగిపోయి వెనక్కి వస్తావా లేదా చచ్చిపోతావా? కాబట్టి చచ్చిపోదామా, లొంగిపోదామా, మరి ఏం చేద్దాం? అది చెప్పింది యేసు ప్రభు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకము నాకు వద్దని, ఈ ఆశలు నాకు వద్దని, ఈ ప్రపంచం నాకు కాదని, నేను యేసుతో యుగయుగాలు దేవునితో ఉంటానని ఈ లోక సంబంధమైన విధానాలను వద్దనుకొని దైవ మార్గంలోకి వస్తావో ఇదంతా నీకు శత్రువుగా మారిపోతారు. నీకు వాళ్ళతో కాంప్రమైజ్ అవడానికి లేదు, రాజీ పడడానికి లేదు. ఖచ్చితంగా నువ్వు ఒక పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆమేన్. అందుకనే నువ్వు వద్దనుకున్నా, నువ్వు ఆశించకపోయినా నువ్వు తరిమే ఒక నిన్ను వెంటాడే కొన్ని వ్యక్తులు, పరిస్థితులు ఉంటాయి. కనుక నువ్వు ఎప్పుడు కూడా ఒక ఆత్మ సంబంధమైన పోరాటానికి సన్నద్ధంగానే ఉండాలి. అది నియమం, తప్పదు, ఇంకా నీకు తప్పదు.